ఈ కాలంలో లవర్స్ మధ్య అండర్స్టాండింగ్ కరువు అవుతుంది. ప్రేమలో పడతారు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకోరు. అలా అర్థం చేసుకొని ప్రేమ జంటలు చాలానే ఉన్నాయి. అందులో ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ జంట కూడా ఒకటి. ఇద్దరు బాగా చదువుకున్నారు, లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యే జాబ్స్ పొందారు, బంగారం లాంటి భవిష్యత్తుని క్రిటికల్ చేసుకున్నారు. ఇంతకీ ఏమైంది? వివరాల్లోకి వెళ్తే, ముంబైకి చెందిన సృష్టి తులి, ఢిల్లీకి చెందిన ఆదిత్య పండిట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ పీరియడ్లో ఢిల్లీలో పరిచయం అయ్యారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు గత 2 ఏళ్ల నుంచి డీప్గా ప్రేమించుకుంటున్నారు. ఎంత లవ్ చేసుకున్నా అర్థం చేసుకునే మనసు ఉండాలిగా. ఒకరి ఇష్టాలను కాదనడం చాలా తప్పు. అయితే తులికి నాన్ వెజ్ అంటే ఇష్టం, ఆదిత్యకి మాత్రం వెజ్ అంటే ఇష్టం. ఇక ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తులికి ఎయిర్ ఇండియాలో జాబ్ రావడంతో ముంబై వెళ్ళిపోయింది. అయితే నాన్ వెజ్ అంటే నచ్చని ఆదిత్య ఎప్పుడు తులితో గొడవ పడేవాడు. కేవలం ఆమె ఉన్నప్పుడే కాకుండా అందరూ ఉన్నప్పుడు కూడా తులిని బాగా తిట్టేవాడు. ఇలా చాలాసార్లు నాన్ వెజ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆదిత్య ఆమెను చాలా వేధించేవాడు, మనోవేదనకు గురి చేసేవాడు. దీంతో ఆమె చివరకు తీవ్ర మనస్తాపానికి గురై దారుణం చేసుకుంది. ముంబైలోని మారోల్ పోలీస్ క్యాంప్ దగ్గర సూసైడ్ చేసుకుంది. తన తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిల్చింది. ఇక తులి సూసైడ్ వార్త తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆదిత్య వేధింపులు భరించలేక ఆమె చనిపోయిందని, తమ కూతురిని చంపింది అతనే అని తులి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆదిత్యను అరెస్ట్ చేశారు. నాన్ వెజ్ విషయంలో పబ్లిక్లోనే తులితో చాలాసార్లు గొడవపడ్డాడు ఆదిత్య. పాపం, ఓసారి పార్టీలో తులి నాన్ వెజ్ తిన్నదని ఆమెపై చేయి కూడా చేసుకున్నాడట. ఇంకా ఇదే కాకుండా ఆదిత్య సోదరి ఎంగేజ్మెంట్కి రాలేదని తులిని ఇంకా మానసికంగా వేధించి అతనే చంపేశాడని తులి ఫ్యామిలీ ఆరోపిస్తోంది. చక్కని కూతురు, అల్లారు ముద్దుగా చూసుకున్న తమ తులి చనిపోవడంతో ఆ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. గోరఖ్పూర్కి చెందిన తులి టాలెంటెడ్ పర్సన్. ఆమె మంచి పైలట్. ఆమెను ఉత్తరప్రదేశ్ సీఎం సత్కరించారు కూడా. ఇంత బంగారు భవిష్యత్తున్న తులి తన లవర్ ఆదిత్య టార్చర్ తట్టుకోలేక బలైపోయింది. ఎంత దారుణం! ప్రస్తుతం ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది.